బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ధర్మపురి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ను కలిశారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. బీర్పూర్ మండలంలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి నూతన కమిటీ నియామకంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు దశాబ్దాల కాలం నుండి జెండా మోసి పార్టీలో పనిచేస్తుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాకుండా జగిత్యాల నియోజకవర్గంలో కొత్తగా వచ్చిన వారికి పదవులు ఇస్తారా అంటూ అసహనం వ్యక్తం చేశారు. పనులు ఇతరత్రా ఏవైనా కొత్త వారికి కట్టబెడుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక పెంపట్ల దేవాలయం కమిటీ తప్ప అన్ని దేవాలయ కమిటీలు కొత్త వారికేనా అని ప్రశ్నించారు. మేము రాహుల్ గాంధీ గారి సైనికులు ఉంటున్నాను. మేము రాహుల్ గాంధీ గారి సైనికులు ఏమన్నారు? జై బాపు జై భీమ్ జై సంవిధాన్, జై బాపు జై భీమ్ జై సంవిధాన్. రాజ్యాంగాన్ని పరిరక్షించడం తన ధ్యేయం పెట్టుకుంటున్నారు రాహుల్ గాంధీ గారు. మనమందరం కూడా, మీరు కూడా రాహుల్ గాంధీ గారి సైనికులు, మనమందరం రాహుల్ గాంధీ గారి సైనికులు. రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానానికి అనుగుణంగా మనం ముందుకు పోతాం. మీరు దేశంలో ఏదైతున్నదో రాజ్యాంగ పరిరక్షణ కొరకు ఆయన పాప కాలుకు బలపడి నట్టుకొని ఏదైతుందో ఆయన తిరుగుతుంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? మనం నీరు కాస్తున్నామా లేదా? 4 ఏళ్ళు ఉండుర్రా మీరు, మీకు సాగు చేయలేదు, దున్నత్తలేదు. మీరు ఆవిడ ఎనగడికి మంచి వ్యవసాయం చేసిండాడు, వారికి అయితే అనుభవం ఉంది, వాడు మంచిగా దున్నుతాడు. ఈ 4 ఏళ్ళని కౌలుకి ఇద్దాం బీఆర్ఎస్కి. ఆయనగా మనం మీరు ఎట్లా ఉంటారు? మనం ఎక్కడ పోతాం? ఎక్కడ పోం కదా. ఈ 4 ఏళ్ళకి ఎంత వ్యవసాయం లేదట. ఈ 4 ఏళ్ళు దున్నుకొని కౌలుకి ఇచ్చిందామని జగిత్యాల నియోజకవర్గాన్ని ఇక్కడ ఫిరాయింపుదారులకు కౌలుకి ఇచ్చిందా? జగిత్యాల నియోజకవర్గాన్ని ఫిరాయింపుదారులకు, వలసదారులకు కౌలుకి ఇచ్చిందా? మాకి బీర్పూర్ మండలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నూతన కమిటీ నియామకంపై అసంతృప్తి వ్యక్తం చేశారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్. మౌనిక, ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ లో మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ కలిసి బీర్పూర్ మండలానికి సంబంధించిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నూతన కమిటీలో నియామకంలో ఒకవైపు ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారికే వత్తాసు పలుకుతున్నారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో మేము ఉండి ఏం చేస్తున్నామనేది మాకే తెలియడం లేదనే కోణంలో ఆ మంత్రి ముందర ఒకవైపు మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి అయితే అంశాన్ని లేవనెత్తడం జరిగింది. అతని ఆవేదన కూడా వ్యక్తం చేసిన పరిస్థితులు అయితే అక్కడ కనబడుతున్నాయని చెప్పొచ్చు. స్పష్టంగా ఆ వీడియో కూడా రికార్డ్ చేసి వాళ్ళు బయటకు విడుదల చేయడం జరిగింది. అయితే దశాబ్దాల కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ జెండా మోసి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న వారు మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఒకవైపు జగిత్యాల నియోజకవర్గంలో ఒకవైపు వాళ్ళకు విలువ దక్కడం లేదు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారు బీఆర్ఎస్ వైపు కొనసాగుతున్న వారికే కాంగ్రెస్ పార్టీ విలువ ఇస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు, జగిత్యాల నియోజకవర్గంలో ఇటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా కూడా గతంలో మారింది. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లోకి రావడంతో కూడా ఈ వివాదాలు అనేది గత కొన్ని రోజుల నుంచి ఇక్కడ జరుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో అక్కడ సంబంధించిన నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఆలయ కమిటీకి అంటే ఒక ఆలయ కమిటీలకు కంపల్సరీ అక్కడ బీఆర్ఎస్ సంబంధించిన నేతలనే ఒకవైపు అక్కడ ఆలయ కమిటీగా ఆ మెంబర్ గా కూడా వేయడం జరిగింది. ఆ ఆలయ కమిటీకి సంబంధించి నియామకాలు జరిగాయనే కోణంలో కూడా అతను అక్కడ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా పులాస బాలసేశ్వర స్వామి ఆలయ కమిటీకి సభ్యులుగా ఎవరో కాదు, ఒకవైపు చుక్కవేణి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే అనుచరునికి అక్కడ దేవాదాయ చైర్మన్ పదవి ఇచ్చారు. అదేవిధంగా కొప్పులేశ్వర్ కు సంబంధించిన అతనికి కమిటీకి సంబంధించిన స్థానికంగా కల్పించారనే కోణంలో కూడా అతను ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే మేము రాహుల్ గాంధీకి సంబంధించిన వారి అడుగుల జాడల్లోనే మేము నడుస్తున్నాం, కానీ ఈ కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ మాకు ఇటువంటి అన్యాయం చేస్తుందనే కోణంలో కూడా అతను వాపోవడం జరిగింది. జై బాబు జై భీమ్ జై సంవిధాన్ అంటూ ముందుకు సాగుతున్నాం మేము, కానీ కాంగ్రెస్ పార్టీలో మాకు విలువ దక్కడం లేదు, మాకు సంబంధించిన కార్యకర్తలకు ఎవరికి కూడా విలువలు దక్కుతలేవనే కోణంలో కూడా అతను అడ్లూరి లక్ష్మణ్ తో అతని ఆవేదన వ్యక్తం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే జగిత్యాల నియోజకవర్గంలో ఏ పనులు చేపట్టినా కానీ ఒకవైపు బీఆర్ఎస్ పార్టీలో వలసలు వచ్చిన వారికి లేదంటే బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఇళ్ళకి వచ్చి వాళ్ళు ఇప్పుడే ముందరకు కొనసాగుతున్న పరిస్థితి వాళ్లకు పదవులను కట్టబెడుతున్నారు. కానీ కాంగ్రెస్ జెండా మోసి దాదాపు 10 ఏళ్ల నుంచి కాదు, ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో ఉంటున్న కార్యకర్తలకు మాత్రం మోసం జరుగుతుంది. మేము అసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నామా లేనా అనే కోణంలో కూడా ఒకవైపు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తోటి అతని ఆవేదన కూడా వ్యక్తం చేసిన పరిస్థితి అయితే స్పష్టంగా దాంట్లో కనబడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే సొంత పార్టీలోనే ఉన్నాము, పార్టీలో ఉన్నప్పటికీ కూడా మాకు విలువ దక్కడం లేదు, మాకు కార్యకర్తలకు కూడా ఒక విలువ దక్కడం లేదు. ఎన్నో ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు, వాళ్ళకి ఎటువంటి పార్టీకి సంబంధించిన కేడర్ కావచ్చు, ఒకవైపు వాళ్ళకి పదవులు కూడా ఇవ్వడం లేదు, ఎవరో కొత్తగా వచ్చిన వలసలకు ఆ పదవులను కట్టుబెడుతున్నారనే కోణంలో అతను ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అక్కడ స్పష్టంగా కనబడుతుంది. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రి అదంతా అంశం విన్న అనంతరం కూడా దీన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తారని కూడా అతను జీవన్ రెడ్డితో చెప్పడం జరిగింది.
రైట్ రవీందర్, థ్యాంక్ యూ. వారికి అనుభవం ఉంది, వాడు మంచిగా దుంతాడు. ఈ 4 ఏళ్ళని కౌలుకి ఇద్దాం రా బీఆర్ఎస్కి. ఆయనగా మనం ఎట్లా ఉంటారు, మనం ఎక్కడ పోతాం, ఎక్కడ పోం కదా. ఈ 4 ఏళ్ళకి ఉద్యోగం లేదట, ఈ 4 ఏళ్ళు దున్నుకొని కౌలుకి ఇచ్చిందామని. జగిత్యాల నియోజకవర్గాన్ని కూడా ఫిరాయింపుదారులకు కౌలుకి ఇచ్చిందా? జగిత్యాల నియోజకవర్గాన్ని ఫిరాయింపుదారులకు, వలసదారులకు కౌలుకి ఇచ్చిందా? మాకు ఏం చేస్తారు సార్, దయచేసి చెప్పండి. మాకు ఏం చేస్తారు చెప్పండి. ఎందుకు మానసికంగా హింసిస్తారు? మీరే అవునన్నా. ఇప్పుడు దీనికన్నా కూడా పొడిచి పారేయండి సార్. ఒకటి సార్, రాష్ట్ర దేశంలో నిర్ణయం తీసుకున్న మీనాక్షి మేడం గారు మాట్లాడింది. అరే సార్, రాహుల్ గాంధీ గారు, మేము రాహుల్ గాంధీ గారి యొక్క సైనికులు. అవును సార్, మేము రాహుల్ గాంధీ గారి సైనికులు ఉంటున్నాను. మీరు అక్కడ మాట్లాడారు. మేము రాహుల్ గాంధీ గారి సైనికులు. వారు ఏమన్నారు? జై బాపు జై భీమ్ జై సంవిధాన్, జై బాపు జై భీమ్ జై సంవిధాన్. రాజ్యాంగాన్ని పరిరక్షించడం తన ధ్యేయం పెట్టుకుంటున్నారు రాహుల్ గాంధీ గారు. మనమందరం కూడా, మీరు కూడా రాహుల్ గాంధీ గారి సైనికులు, మనమందరం రాహుల్ గాంధీ గారి సైనికులు. రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా మనం ముందుకు పోతాం. మీరు దేశంలో ఏదైతున్నదో రాజ్యాంగం పరిరక్షణ కొరకు ఆయన పాప కాలుకు బలపడి కట్టుకొని ఏదైతుందో ఆయన తిరుగుతుంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? మనం దాన్ని నీరు కాస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వేములవాడ పట్టణ కాంగ్రెస్ నాయకులు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఫోటోలు ఫ్లెక్సీలో ముద్రించకపోవడం గ్రూప్ వార్ కు తెరలేపుతుంది. ఈ మధ్య సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మితా పటేల్ తీవ్ర ఆరోపణలు చేశారు. కొండా సురేఖ ప్రైవేట్ ఓఎస్టీని ప్రభుత్వం తొలగించాక మంత్రి కొండా సురేఖ రేవంత్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి కూడా దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షితో మీటింగ్ వల్లే కొండా కేబినెట్ మీటింగ్ కు హాజరు కాలేదని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వివాదం సమసిపోయిందని ప్రకటనలు ఇస్తున్నప్పటికీ తాజాగా వేములవాడలో ఫ్లెక్సీలు మళ్లీ గ్రూప్ వార్ తెరపైకి తీసుకొస్తున్నాయి. జగద్గురు శృంగేరి పీఠాధిపతి శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి విజయ యాత్రలో భాగంగా ఆయనకు స్వాగత ఫ్లెక్సీలు వెలిశాయి. ఇందులో దేవాదాయ శాఖ మంత్రి ఫోటో లేకుండా సీఎం రేవంత్ రెడ్డి, 2 మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్, పొన్నం ప్రభాకర్ ఫోటోలు మాత్రమే ఉన్నాయి. స్వాగత పోస్టర్లలో స్థానిక శాసనసభ్యుడు విప్ ఆది శ్రీనివాస్ ఫోటోలు మాత్రమే ఉన్నాయి. దేవాదాయ శాఖ మంత్రి అయిన కొండా సురేఖ ఫోటో లేకపోవడం, ఇతర మంత్రులు విప్ ఫోటోలు మాత్రమే ఉండటం పార్టీలో గుసగుసలకు కారణమవుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ రవీంద్ర అందిస్తారు. రవీందర్. మౌనిక, జగద్గురు శృంగేరి పీఠాధిపతులు శ్రీ శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి విజయయాత్ర ఒకవైపు వేములవాడ రాజన్న ఆలయంలో ఈ రోజు నుంచి సాయంత్రం వరకు అయితే పూజలు బంద్ చేసి అక్కడి నుంచి భీమేశ్వర స్వామి ఆలయంలో మాత్రం పూజలు మొదలవుతాయి. దర్శనాలు కూడా అక్కడే ఉంటాయనే కోణంలో కూడా ఒకవైపు జగద్గురు శృంగేరి పీఠాధిపతుల ఆధ్వర్యంలో ఒకవైపు యాత్ర కూడా నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే వేములవాడకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు, అదే విధంగా ఆలయానికి సంబంధించిన అధికారులు అయితే కొన్ని ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దాంట్లో కుసుమరిపు ఏంటంటే ఒకవైపు ఆ దేవాదాయ శాఖకు సంబంధించిన మంత్రి కొండా సురేఖ ఫోటో లేకపోవడం ఆ ఫ్లెక్సీలలో ఒక వివాదానికి అయితే దారితీసిన పరిస్థితి అయితే అక్కడ కనబడుతుంది స్పష్టంగా. ఎందుకంటే దేవాదాయ శాఖకు సంబంధించిన మంత్రి, అదే విధంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించి అక్కడ దేవాదాయ శాఖకు సంబంధించిన మంత్రి కొండా సురేఖ ఫోటో లేకపోవడంతో ఇది ఒక వివాదానికి అయితే అక్కడ దారితీస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. మనం మొన్నటి వరకు కూడా చూసుకోవడం జరిగింది. కొండా సురేఖ ఒకవైపు ఇటు మంత్రుల పైన ఒకవైపు వ్యాఖ్యలు చేయడం, పొంగులేటి పైన, అదే విధంగా సీఎం రేవంత్ రెడ్డి పైన వాళ్ళ కుమార్తె వ్యాఖ్యలు చేసిన స్పష్టంగా మనం వీడియోలో కూడా చూడడం జరిగింది. అయితే ఈ వివాదాలు అన్ని జరిగాయి కాబట్టి మరి ఇప్పుడు దేవాదాయ శాఖకు సంబంధించిన పెద్ద ప్రోగ్రాము అది. ఎందుకంటే వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించి ఈ రోజు సాయంత్రం నుంచి కూడా ఒకవైపు అక్కడ దర్శనాలు బంద్ అవుతాయి. భీమేశ్వర ఆలయానికి వెళ్తారు. ఆ జగద్గురు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ అయితే ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే స్థానికంగా ఉన్న మంత్రుల ఫోటోలు అయితే దాంట్లో స్పష్టంగా కనబడుతున్నాయి. దుద్దిల శ్రీధర్ బాబు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్, ఆది శ్రీనివాసు వీళ్ళందరి ఫోటోలు కనబడుతున్నాయి. కానీ దేవాదాయ శాఖకు సంబంధించిన మంత్రి ఫోటో ఫ్లెక్సీలో లేకపోవడంతో కూడా ఒక వివాదానికి అయితే అక్కడ తావెత్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలలో గత కొన్ని రోజుల నుంచి మార్పులు, చేర్పులు అనేవి చాలా వరకు కనబడుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. మంత్రికి సంబంధించిన కుమార్తె కూడా మాటల యుద్ధం చేయడం, మంత్రి వైపు సీఎం పైన, అదేవిధంగా పొంగులేటి పైన స్పష్టంగా మాట్లాడడం. ఎందుకంటే టీవీసీకి సంబంధించి అక్కడ చర్చలు జరుగుతున్నాయి. ఇటువంటి కోణాలు, ఇట్లాంటి చర్యలు జరుగుతున్న నేపథ్యంలో వేములవాడలో దేవాదాయ శాఖ మంత్రి ఫోటో
ఫ్లెక్సీలో లేకపోవడంతో ఇది ఒక వివాదానికి అయితే తాటిస్తున్న పరిస్థితి పడుతుంది. కాంగ్రెస్ వర్గాల్లో మరి అసలు ఏం జరుగుతుంది, కొండా సురేఖ ప్రాధాన్యత ఎందుకు ఇవ్వడం లేదు, ఎందుకంటే దేవాదాయ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు, ఆమె ఫోటోలో ఇందులో వేస్తలేరు కాబట్టి మరి ఇందులో ఏం జరుగుతుంది, అసలు అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీలో కొండా సురేఖ పైన ఎటువంటి కార్యాచరణకు పూనుకుంటున్నారు అనేది ఇంకొక తావుకిచ్చే అంశంగా స్పష్టంగా దీంట్లో కనబడుతుంది. ఎందుకంటే దేవాదాయ శాఖ మంత్రి ఉంది, ఆమె ఫోటో లేకపోవడంతో కూడా కాంగ్రెస్ వర్గాల్లో ఇది ఒక చర్చకు దారితీస్తుంది. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలకు కూడా ఇది ఒక చర్చా అంశంగా మారే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి కాబట్టి అక్కడ ఫ్లెక్సీలో ఫోటో లేకపోవడంతో ఇది వైరల్ గా మారుతున్న పరిస్థితి అయితే స్పష్టంగా దాంట్లో కనబడుతుందని చెప్పవచ్చు. రైట్ రవీందర్, థ్యాంక్ యూ. న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లాలో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. అధిక వడ్డీ ఇస్తామని ఆశ చూపి అమాయకులను నమ్మించి కోట్ల రూపాయల మేర వసూలు చేశారు. ఆ నగదుతో పబ్లు, స్పా సెంటర్లు, ఖరీదైన కార్లు కొని జల్సాలు చేసినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. గుడిపల్లి పోలీస్ స్టేషన్లో మొత్తం 4 కేసులు నమోదయ్యాయి. నిందితుల వద్ద నుండి ఫార్చునర్, ఎంజీ, థార్ వంటి లగ్జరీ కార్లు, విలువైన ఆస్తి పత్రాలు, 9 మొబైల్ ఫోన్లు మరియు క్యాష్ కౌంటింగ్ మిషన్ స్వాధీనం చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, నల్గొండ జిల్లాలో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? నల్గొండ జిల్లాలో అధిక వడ్డీ చుట్టూ చాలా మంది అమాయక ప్రజలను మోసం చేస్తున్న ఘటనలు కోకలుగా మనకు వెలుగు చూస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇదే కోవలోకి అంటే గతంలో మన ఈ మధ్య కాలంలోనే బాలాజీ నాయక్ అదుపులో తీసుకుని దాదాపు 50 కోట్ల రూపాయల వరకు రికవరీ చేసినటువంటి పోలీసులు అదే విధంగా అదే దేవరకొండ నియోజకవర్గ పరిధిలోనే మరో వ్యక్తి అదే విధంగా అతను సహకరించినటువంటి 9 మంది వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. వీరందరూ కూడా దేవరకొండ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి పిఏపల్లి మండలానికి సంబంధించేసి మండలానికి సంబంధించిన వ్యక్తులుగా అని చెప్పి కూడా పోలీసులు గుర్తించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా పలువు తండాకు సంబంధించినటువంటి రమావత్ మధు నాయక్ అనే పర్సన్, అదే విధంగా అతనుతో పాటు ఒక 9 మంది వ్యక్తులు ఒక గ్యాంగ్ గా కలిసేసి చాలా మంది అమాయక ప్రజల వద్ద నుంచి ఈ యొక్క డబ్బులు వసూలు చేశారని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించారు. దీనిపై పూర్తి స్థాయిలో నిఘా కూడా పెట్టిన తర్వాత వీరిపై గుడిపల్లి పోలీస్ స్టేషన్ లో 4 కేసులు నమోదు చేసిన ఘటన అయితే ఇప్పుడు ఆలస్యంగా వెలుగు చూసిందని చెప్పవచ్చు. అంటే పోలీసులు మొదటి నుంచి కూడా ఈ విధంగా అమాయక ప్రజలను దృష్టిలో పెట్టుకొని అమాయక ప్రజలను మోసం చేస్తూ అధిక వడ్డీ చుట్టూ కూడా ఈ విధంగా మోసాలు పాల్పడుతున్నారని చెప్పేసి ఎప్పుడైతే పోలీసులకు సమాచారం అందిందో దీనిపై పూర్తిస్థాయిలో నిఘా పెట్టిన తర్వాత బాలాజీ నాయక్ విషయం మరొక ముందే మరి ఇప్పుడు మన ప్రజెంట్ చూస్తే మాత్రం మధు నాయక్ విషయం కూడా వెలుగులోకి వచ్చింది. వీరందరూ కూడా GNI అని చెప్పి ఒక బోగస్ కంపెనీ క్రియేట్ చేసి ఆ బోగస్ కంపెనీ ద్వారా దాదాపు 15 నుండి 18 రూపాయల వరకు వడ్డీలు ఇస్తామని చెప్పేసి చాలా మంది ప్రజల దగ్గర నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసినట్టుగా కూడా పోలీసులు గుర్తించిన పరిస్థితి ఉంది. సో వీళ్ళపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టిన తర్వాత వీరి వ్యవహారం మొత్తాన్ని కూడా పోలీసులు ఎంక్వైరీ చేసేసి దీని మొత్తం కూడా బయటకి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. వీరి దగ్గర నుంచి దాదాపు విలువైనటువంటి కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి స్థిరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ తో పాటు ఖరీదైనటువంటి కార్లు, అదే విధంగా వారు ఉపయోగిస్తున్నటువంటి ఇతర వస్తువులను కూడా వినియోగించిన పరిస్థితి. వీరందరూ కూడా ఎవరైతే మధు నాయకు అదే విధంగా వారికి సంబంధించిన వ్యక్తులందరూ కూడా విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడేసి వారందరూ కూడా
పెద్ద అంటే విలాసవంతమైన కారణాలను కొనుగోలు చేయడము, ఆ తర్వాత పబ్బులు ఇతర విషయాలకు మొత్తం కూడా వాళ్ళు కూడా వెళ్తూ ఈ విధంగా డబ్బులు మొత్తం కూడా అమాయక ప్రజల నుంచి రాబట్టారని చెప్పి కూడా పోలీసులు గుర్తించారు. వారి దగ్గర నుంచి విలువైన వస్తువుల్ని తీసుకున్నారు. అదేవిధంగా వాళ్ళు వాడుతున్నటువంటి ఖరీదైనటువంటి కార్లు, ఫార్చునర్ కానీ, అదేవిధంగా ఎంజీ కార్లు, టార్ కార్లు, జోడీల కార్లను కూడా వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకుని వాళ్ళు అదుపు చూస్తున్నారు. సో ఇంకా దానిపై పూర్తిస్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నాము. ఇంకా ఎంతమందిని అమాయక ప్రజలు మీరు మోసం చేసి ఉంటారు అనే విషయంపై కూడా పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నామని చెప్పి కూడా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ చెప్పిన పరిస్థితి అయితే ఉంది. సో ఈ ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతుంది. ఈ విధంగా అధికారులు చూపే వ్యక్తులను కూడా నమ్మవద్దు, వారి చేతిలో మోసపోవద్దు. ఒకవేళ మోసపోయిన వాళ్ళు తెలిస్తే మాత్రం మమ్మల్ని సంప్రదించండి, మీకు కావాల్సిన పూర్తి న్యాయం అందిస్తామని చెప్పేసి కూడా ఎస్పీ శరత్ చంద్ర పవార్ చెప్పిన పరిస్థితి ఉంది. రైట్ పుల్లారావు, థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్. రియాజ్ ఎన్కౌంటర్ పై ప్రమోద్ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమకు జరిగిన అన్యాయం మరెవరికీ జరగొద్దన్నారు ప్రమోద్ ఫ్యామిలీ మెంబర్స్. ఈ సందర్భంగా వారు పోలీస్ శాఖకు ధన్యవాదాలు తెలిపారు. రియాజ్ ను ఎన్కౌంటర్ చేసినందుకు చందుర్తి స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో టపాసులు పేల్చి సంబరాలు జరిపారు. శాంతి భద్రతలు కాపాడే పోలీసులకే భద్రత కరువైందని, ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. అమాయకుల ప్రాణాలు తీస్తున్న రౌడీలను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. రియాజ్ ను ఎన్కౌంటర్ చేసినందుకు నిజామాబాద్ సిపి తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అమాయకుల ప్రాణాలు తీస్తున్న రౌడీలను వెంటనే, అమాయకుల ప్రాణాలు తీస్తున్న రౌడీలను వెంటనే రౌడీయిజం నశించాలి, గుండాయిజం నశించాలి. జోహార్ ప్రమోద్. కానిస్టేబుల్ ప్రమోద్ అన్నను ఒక రౌడీ షీటర్ అతి కీలకంగా నరికి చంపినందుకు మరి ఈ రోజు చంద్రుతి మండలంలో మనం ఒక 2 నిమిషాలు ప్రమోద్ అన్నకు నివాళులు అర్పించాలి. ఓకే, స్టార్ట్. నిర్వాలో ఉన్న ఒక పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ గారిని మరి ఒక రౌడీ షీటర్ దారుణంగా కత్తితో పొడిచి హత్య చేసినందుకు చాలా బాధాకరం మరి హత్య ఘటన. మరి ఒక పోలీసులకే ఈ రోజు సమాజంలో మరి భద్రత కరువైంది. మరి అలాంటిది సామాన్యుల పరిస్థితి ఏందని మరి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరి ఒక ప్రమోద్ కానిస్టేబుల్ ఒక రౌడీ షీటర్ అతి కిరాతకంగా కత్తితో పొడిచి చంపడంతో మరి అక్కడ ఉన్న ప్రజలు కనీసం రోడ్డు మీద ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ప్రమోద్ను చూసుకుంటూ వీడియోలు తీశారు తప్ప ఎవరు కూడా కాపాడే ప్రయత్నం చేయలేకపోవడం చాలా దుర్మార్గం, చాలా బాధాకరం. అలాంటి వ్యక్తులను సమాజంలో చీడ పురుగులను ఏరివేయాలి. మరి ఈ రోజు ఇంతకుముందే రియాజ్ను అక్కడ ఉన్న పోలీసులు తప్పించుకునే ప్రయత్నం చేసి మరి మళ్ళీ దాడికి ప్రయత్నించడంతో రియాజ్ను ఎన్కౌంటర్ చేసి మరి మంచి పని చేశారు. మరి సమాజంలో అలాంటి చీడ పురుగులను ఖచ్చితంగా వేరేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై, పోలీసులపై ఉంది. మా చందుర్తి మండల కేంద్రం తరఫున ఈరోజు మా స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో మరి రియాజ్ను ఎన్కౌంటర్ చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ టపాసులు పేల్చి ఈరోజు హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది. రాబో రోజులలో ఇలాంటి రౌడీ షీటర్లు కానీ, రౌడీలు కానీ, గూండాలు కానీ ఉండకుండా ఉండాలంటే పోలీస్ వ్యవస్థ కఠినంగా వ్యవహరించి ముందుగానే వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటే ఇలాంటి సంఘటనలు జరగాయి. కాబట్టి మరి ముందు రాబో రోజులలో ప్రభుత్వం ఒక ప్రత్యేక చట్టం తీసుకొస్తే రౌడీలను, గూండాలను వేరిపేయాలని ఈ సందర్భంగా మేము మా స్పోర్ట్స్ క్లబ్ తరఫున మేము కోరుకుంటున్నాము. రియాజ్ ఎన్కౌంటర్ పై ప్రమోద్ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమకు జరిగిన అన్యాయం మరెవరికీ జరగొద్దన్నారు ప్రమోద్ ఫ్యామిలీ మెంబర్స్. ఈ సందర్భంగా వారు పోలీస్ శాఖకు ధన్యవాదాలు తెలిపారు. రియాజ్ ను ఎన్కౌంటర్ చేసినందుకు చందుర్తి స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో టపాసులు పేల్చి సంబరాలు జరిపారు. శాంతి భద్రతలు కాపాడే పోలీసులకే భద్రత కరువైందని, ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. అమాయకుల ప్రాణాలు తీస్తున్న రౌడీలను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. రియాజ్ ను ఎన్కౌంటర్ చేసినందుకు నిజామాబాద్ సిపి తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కొత్తగూడెం సింగరేణి ప్రకాశం మైదానంలో దీపావళి సామాగ్రి అమ్మే దుకాణాలు నిబంధనలు పాటించడం లేదని, అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు అంటున్నారు. ప్రతినిత్యం మందుబాబులు సైతం గ్రౌండ్లో బాటిల్స్ పడవేసి ఇష్టారాజ్యం చేస్తుంటారని క్రీడాభిమానులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా దీపావళి కోసం గ్రౌండ్లో ఏర్పాటు చేసిన స్టాల్స్ సైతం ప్రమాదకరంగా ఉన్నాయని అంటున్న స్థానికులతో సింగరేణి ప్రకాశం మైదానం నుంచి మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. జిల్లా కేంద్రమైనటువంటి కొత్తగూడెంలో ఉన్న ప్రకాశం స్టేడియం బార్ షాపులను తలపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా ఎందుకు అంటే మనం చూసుకుంటే ఏదైతే సింగరేణి ప్రకాశం స్టేడియంకి సంబంధించి దీపావళి సందర్భంగా మందుగొండి సామాగ్రి షాపులకు అయితే వీరు పర్మిషన్స్ ఇస్తున్న కొత్త కాలంగా నడుస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ నేపథ్యంలో స్టేడియంలో ఈ యొక్క మందు సేవించి బాటిళ్ళన్నీ కూడా చెల్లా చెదురుగా ఎక్కడ పడితే అక్కడ పడివేస్తున్నారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి క్రీడాకారులందరూ కూడా అంటే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఇలానే జరుగుతున్నా కూడా సింగరేణి వారు ఎవరూ కూడా పట్టించుకోవట్లేదంటూ కూడా వీరు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే సింగరేణికి 12,000 రూపాయలు ఒక షాపుకి వీళ్ళు చెల్లించి ఒక పర్మిషన్స్ తీసుకుంటారు. అయితే దీనికి సంబంధించి ఈ యొక్క సింగరేణి స్టేడియంలో మాత్రం అంటే మద్యం సేవించడానికి ఎటువంటి పర్మిషన్స్ అంటే అసలు సేవించకూడదని కూడా చెప్తూ ఉంటారు. అయితే దీనికి సంబంధించి ఈ యొక్క మద్యానికి సంబంధించినటువంటి ప్రతి షాపుకు చెందినటువంటి వారందరూ కూడా ఈ మద్యం సేవించి ఈ యొక్క వీటికి సంబంధించిన అన్ని కూడా వీటన్నిటిని కూడా చెల్లా చెదురుగా పడేయడం, ఒకవేళ ఈ పగిలితే ఈ యొక్క స్టేడియంలో అథ్లెటిక్స్ కావచ్చు, లేకపోతే వీటి క్రీడాకారులందరూ కూడా దీంట్లో వాకింగ్, రన్నింగ్, అదేవిధంగా అన్ని విధాలమైనటువంటి క్రీడలకు సంబంధించినటువంటి ఆడతారు. వీరందరికీ కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. దీనిపై సింగరేణి అధికారులు ఎవరు కూడా దృష్టి సారించట్లేదంటూ వీరందరూ కూడా వాపోతున్న పరిస్థితి కూడా ఉంది. అంటే ఈ విధంగా మద్యం సేవించి ఈ యొక్క బాటిల్స్ పడేయడంతో అనేకమైనటువంటి అంటే పిల్లలకు కావచ్చు లేక పెద్దలకు అపాయం కలిగే అవకాశం కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే పోలీస్ స్టేషన్ వెనకాలే ఉన్నటువంటి ఈ యొక్క మద్యం దుకాణాలలో ఇటువంటి మద్యం అంటే ఈ యొక్క బాంబుల దుకాణాలకు సంబంధించిన వారు మద్యం సేవించి ఈ విధంగా ప్రవర్తించడంతో ఎటువంటి సంఘటన జరిగినా కూడా అందరూ కూడా అంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా ఉన్నట్లుగా కూడా మనం చూడవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇప్పుడు ఈ యొక్క సింగరేణి స్టేడియంలో ఉన్నటువంటి క్రాకర్ షాపులు మనం చూస్తున్నాం. సుమారు 44 షాపుల వరకు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి అంటే ఎటువంటి అంటే ప్రికాషన్స్ లేకుండానే షాప్స్ ఏర్పాటు చేసినట్లుగా కూడా చూడవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రతి షాప్కి కూడా ఒక షాప్కి మరొక షాప్కి 3 అడుగుల గ్యాప్ అయితే ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఏ ఒక్క షాప్ మధ్యలో కూడా ఈ యొక్క అంటే గ్యాప్ ఎక్కడ కూడా కనిపిస్తున్న పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఏదైనా అనుకోని సంఘటన జరిగి ఏదైనా షాప్లో ఒక అగ్ని ప్రమాదం జరిగితే మాత్రం అవన్నీ కూడా పక్కన షాపులకు అంటుకొని మొత్తం కూడా ఒక ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. కానీ దీన్ని ఎవరు కూడా ఇక్కడ పట్టించుకుంటున్న పరిస్థితి కూడా కనిపించట్లేదు. అదేవిధంగా ఏదైనా ప్రమాదం జరిగితే ఈ యొక్క ప్రమాదానికి సంబంధించి అంటే నీరు ప్రతి ఒక్క షాప్కి కూడా 2 డ్రమ్ముల వాటర్ కూడా అందుబాటులో ఉండాలంటూ కూడా వీరు ఇచ్చినటువంటి నామ్స్లో తెలిపిన పరిస్థితి కూడా ఉంది. కానీ మనం షాపులలో చూసుకోవచ్చు, ఏదైతే ఇప్పుడు మనం ప్రతి ఒక్క షాప్ ముందు కూడా కేవలం 1 డ్రమ్ములో మాత్రమే వాటర్ అందుబాటులో ఉంచారు. కానీ అంటే 2 డ్రమ్ము అంటే ఏదైతే నిబంధనల ప్రకారం ఉండాల్సినటువంటి 2 డ్రమ్ముల వాటర్ అయితే వీరెవ్వరూ కూడా పెట్టుకున్న పరిస్థితి కూడా లేదు. అదేవిధంగా ఈ యొక్క మందుగొండి సామాగ్రికి సంబంధించి మనం ప్రతి ఒక్క షాప్ని అంటే జూమ్లో మనం ప్రతి ఒక్క షాపుని చూసినట్లయితే మాత్రం ప్రతి ఒక్కరు కూడా రేకులతోటి అంటే ఏదైతే అగ్ని నిరోధకంతో ఉన్నటువంటి వాటన్నిటిని ఉపయోగించే షాపులు పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. కానీ అవేవి కూడా వీరు పాటించకుండా కేవలం టార్పాలిన్ కవర్స్, అదేవిధంగా కొన్ని ఏదైతే చిన్న అగ్ని ప్రమాదం జరిగినా కూడా షాపులు తగలపడిపోయేంత అంటే అటువంటి వాటితోటే వీరందరూ కూడా ఈ యొక్క స్టాల్స్ని నడిపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా మనం చూసుకుంటే ప్రతి ఒక్క షాపులో సుమారు అంటే కేవలం 500 కేజీలు మాత్రమే ఈ యొక్క అంటే క్రాకర్స్ ఉండాలంటున్నారు. అంటే 500కు పైగా కేజీల యొక్క మందుగొండు సామాగ్రిని ఈ యొక్క షాపులలో అంటే నిల్వ ఉంచుతున్న పరిస్థితి కూడా ఉంది. ఈ రోజే దీపావళితో కావడంతో మరికొంత వీళ్ళు సామాగ్రి కూడా పెంచుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఇన్ని షాపులు 44 షాపులు ఇక్కడ ఉన్న నేపథ్యంలో ఎటువంటి అగ్ని ప్రమాదం జరిగినట్లయితే మాత్రం ఎక్కడో అంటే ఫైర్ ఇంజన్ స్టేషన్ నుంచి ఫైర్ ఇంజన్ వస్తే మాత్రమే ఇక్కడ వీటిని అయితే అదుపులోకి తెచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఒక ఫైర్ ఇంజన్ని కూడా అందుబాటులో ఉంచలేని పరిస్థితి అయితే ఇక్కడ జిల్లా కేంద్రంలో నెలకొని ఉన్నట్లుగా కూడా చూడవచ్చు. అదేవిధంగా మనం చూసుకుంటే ఈ షాపులకు సంబంధించి అంటే షాపు యజమానులు చెప్తున్న దాని ప్రకారం అంటే ఈ యొక్క షాపుల పర్మిషన్కు సంబంధించి చలాన్లు చాలా తక్కువగానే ఉన్నాయని, కానీ పర్మిషన్లు రావడానికి ప్రతి ఒక్క షాప్కి సుమారు 50 నుంచి 60 వేల రూపాయలు ఖర్చు అవుతుందని కూడా వారు కూడా వాపోతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే చిన్న స్థాయి ఉద్యోగం నుంచి పై స్థాయి ఉద్యోగం వరకు ప్రతి ఒక్కరికి కూడా ముడుపులు ముట్ట చెప్తేనే ముడుపులతో పాటు ఈ యొక్క దీపావళికి సంబంధించినటువంటి బాంబులను కూడా ఇవ్వాల్సి వస్తుందని వీరందరూ అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అంటే వారు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే ఈ యొక్క అంటే అధికారులందరూ కూడా చేయి తడపడం అని ఈ యొక్క 50-60 వేల రూపాయల వరకు కూడా ప్రతి షాప్కి కూడా మాకు బడ్డెన్ పడుతుంది.
అధికారులు చక్కగా ఉంటే మేము అన్ని నియమ నిబంధనలు పాటించి మేము షాపులు నడిపించుకుంటామని వీరు చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ అధికారులు మాత్రం ఎవరు ఎటుపోయినా మాకు సంబంధం లేదు, మాకు మాత్రం ఇటు డబ్బులు రావాలి, అదేవిధంగా ఈ విధంగా అంటే లంచాలకు ఎగబడినట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా మనం చూసుకుంటే ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెట్టినటువంటి ఈ యొక్క మందు దుకాణాలకు సంబంధించి నియమ నిబంధనలు ఏవి కూడా పాటించట్లేదు. దాంతోపాటు ఏదైతే క్రీడా ప్రాంగణం, ఏదైతే కొత్తగూడానికి ఉన్నటువంటి ముఖ్యమైన క్రీడా ప్రాంగణం సింగరేణి ప్రకాశం స్టేడియంలో ఈ యొక్క మందు అంటే ఈ యొక్క బాటిల్స్ పడేయడంతో క్రీడాభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. దీనిపై ఇటు సింగరేణి అధికారులు అంటే పట్టించుకోవట్లేదని కూడా వీరందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా కూడా గ్రౌండ్ పర్మిషన్స్ ఎవరైతే ఇచ్చారో వారు ఇటువైపుగా చూసి ఈ యొక్క మందు అంటే దీనికి ఏదైతే అంటే మున్ముందు ఇవ్వబోతున్నటువంటి పర్మిషన్లకు సంబంధించి ఈ మద్యానికి సంబంధించి కావచ్చు, లేకపోతే నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించే విధంగా కూడా ఆ సింగరేణి అధికారులు చూడాలంటూ కూడా వీరు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా ఈ యొక్క దుకాణాలకు సంబంధించి పర్మిషన్లు ఇచ్చినటువంటి అధికారులందరూ కూడా ఎటువంటి అంటే అవాంఛనీయ సంఘటనలు ఏమైనా జరిగితే మాత్రం వీటికి బాధ్యతలు ఎవరు అంటూ కూడా ఒక ప్రశ్న తలెత్తుతున్న పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఇప్పటికైనా కూడా పై అధికారులు ఏదైతే ఈ మద్యం దుకాణాలకు సంబంధించి సుమారు 50 నుంచి 60 వేల రూపాయలు వీరు ఎందుకు ఖర్చు పెట్టాల్సి దీనిపై ఒక దృష్టి సారించాలంటూ కూడా వీరందరూ కూడా కోరుతున్న పరిస్థితి. కెమెరామ్యాన్తో నవీన్ రాజ్, న్యూస్ భద్రాద్రి. దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. గతంతో పోల్చితే ఈ ఏడాది ధరలు కొంత పెరగడం వల్ల సేల్స్ పై ప్రభావం కనిపిస్తుంది. ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేయాలనుకున్న వారు సైతం ధరలు చూసి వెనుకంజ వేస్తున్నారు. చిన్నారులు ఎక్కువగా ఇష్టపడే క్రాకర్స్ మాత్రమే ఎక్కువగా అమ్ముడుపోతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బి రాజు అందిస్తారు. వెలుగులను విరజిమ్మే దీపావళి పండుగ సందర్భంగా దీపావళి పండుగ అంటేనే అటు పటాకుల శబ్దాలతో కోలాహలంగా ఇంటిల్లి పాది చేసుకునేటటువంటి ఘనమైన పండుగగా చెప్పుకుంటాం. ప్రస్తుతం హైదరాబాద్లోని బంజారాహిల్స్లో ఉన్నాం. ఈ బంజారాహిల్స్లో ఒక పెద్ద క్రాకర్స్ ఈ యొక్క సందర్శకులకు మరోవైపు పూర్తి స్థాయిలో అనేకమైనటువంటి స్టాల్స్ను ఒకే చోట ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అనేక రకాలైనటువంటి పటాకులు, బాంబులు వీటితో పాటు కానీ అనేక రకాలైనటువంటి క్రాకర్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. పూర్తి స్థాయిలో ఏ విధమైనటువంటి రేట్స్ ఉన్నాయి, గతంతో కంపేర్ చేస్తే పెరిగాయా తగ్గాయా, వీటితో పాటు కానీ కొత్త రకాలు ఏమైనా మార్కెట్లోకి వచ్చాయా అనేది కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు వ్యాపారులు ఉన్నారు. ఈ క్రాకర్స్ బిజినెస్ ఎట్లా నడుస్తుంది? ఈ ఏడాది కొంత సేల్స్ ఏమైనా పెరిగినాయా, ఎట్లా ఉంది? సార్ యథావిధిగానే క్రాకర్స్ ఉన్నాయి, కానీ పోయిన సంవత్సరం లాగానే ఈ సంవత్సరం లాగా క్రాకర్స్ అనేవి కొద్దిగా తగ్గింది. అంత రేట్ అయితే అంటే ప్రైస్ పెరిగిన దాని ప్రకారంగా పబ్లిక్ కూడా భయపడుతున్నారండి. రేట్ ఇంతేంటి అంతేంటి, పోయిన సంవత్సరం అంత లేదు ఇంత ఉంది ఏంటి అని కొద్దిగా అలా భయపడుతున్నారు. ఎంత పెరిగి ఉండొచ్చు అప్రాక్సిమేట్లీ? సార్ నార్మల్గా ఇది పోయిన సంవత్సరం ఒక 200 ఉంటే ఈ సంవత్సరం 150 రూపాయలు పెరగగానే పోయిన సంవత్సరం నేను 200 తీసుకున్నా, నువ్వు 150 పెంచుతున్నావు అని అట్లా వాళ్ళు బార్గెనింగ్. సో వాళ్ళ దృష్టిలో పెట్టుకొని మధ్యతరగతి వాళ్ళని వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మనం వాళ్ళ ప్రైస్లో ఉన్నట్టు వాళ్ళని వాళ్ళు చూసి ఇస్తున్నామండి. మేము మొత్తం షాప్ మొత్తం కలకలలాడుతూ ఉంది. ఒకవైపు కొనుగోలుదారులతో కూడా కిటకిటలాడుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎన్ని రకాల ఐటమ్స్ మీరు అందుబాటులో ఉంచారు? ఏ రకాల బాంబులు ఎక్కువగా సేల్స్ అవుతున్నాయి? సార్ మనము రకాలు అని ఉంటే ఇందులో ఫ్లవర్ పాట్స్ వచ్చేసి మనం దగ్గరగా 50 వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్ పాట్స్ అనేది మన దగ్గర ఉంది. ఎందుకంటే మా క్రాకర్స్ ఇది మన ఓన్ బ్రాండ్, మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగే. మనం చెన్నై నుంచి తెచ్చుకుంటే మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది మనం చేసుకుని పెట్టుకుంటాం. అందులో 40 వెరైటీస్ ఆఫ్ ఉన్నాయి. రాకెట్స్ కానీ, భూచక్రాలు కానివ్వండి, గ్రౌండ్ చక్రాస్, ఫ్లవర్ పాట్స్, రాకెట్స్, షార్ట్స్ అన్ని మనం ప్రధానంగా మనం చూసుకోవచ్చు. అనేక రకాల చిన్నారులకు సంబంధించినటువంటి ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా చిన్నపిల్లలు ఎక్కువగా ఇష్టపడేటటువంటి కార్టూన్ ఐటమ్స్తో పాటు కానీ ఎక్కువగా ప్రమాదాలు సంభవించినటువంటి చిన్నారులకు సంబంధించినటువంటి క్రాకర్స్ కూడా అందుబాటులో ఉంచుతున్నాం. వాటి ఎక్కువ సేల్స్ ఉంటున్నాయి. గత ఏడాదితో కంపేర్ చేస్తే కొంత ధరలు పెరగడం వల్ల ఈ యొక్క క్రాకర్స్ సేల్స్ కొంత తక్కువగా ఉంది అని చెప్తా ఉన్నారు. అయితే ఇవాళ రేపు ఈ వీకెండ్ వరకు కూడా ఈ యొక్క సేల్స్ ఇదే విధంగా కొనసాగితే కనుక కొంత లాభాలు వచ్చేటటువంటి ఛాన్స్ ఉంది అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా మనం చూసుకోవచ్చు, ఏ షాప్ ఎదుట చూసినప్పటికీ పెద్దగా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అనేక రకాలైనటువంటి ఈ యొక్క క్రాకర్స్ అందుబాటులో ఉండడం, ప్రత్యేకించి చిన్నారులు ఎక్కువగా ఇష్టపడేటటువంటి చిన్న చిన్న సామాగ్రి, భూచక్రాలతో పాటు కానీ చిచ్చుబుడ్లు, వీటితో పాటు కానీ అనేక రకాల క్రాకర్స్, పటాకులు కూడా కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీపావళి అనగానే మొదట గుర్తుకు వచ్చేటటువంటిది చిన్నారులకు, యూత్కి ఎక్కువగా పటాకులు గుర్తుకు వస్తూ ఉంటాయి. ఈ పటాకులు దీపావళి పండుగ రాత్రులు, ఈ అమావాస్య చీకట్లను కూడా ఈ బాంబుల శబ్దాలతో, మరోవైపు దీపాల వెలుగు నడుమ ఈ యొక్క
దీపావళి పండుగ జరగబోతా ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో అందుకు సంబంధించి ఉత్సాహంగా కుటుంబ సభ్యులందరూ కలిసి చేసుకునేటటువంటి వేడుకలను మరింత ఈ యొక్క క్రాకర్స్తో వెలుగులు నింపి సంతోషంగా నిర్వహించుకునేందుకు ఇక్కడ చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పెద్ద ఎత్తున ఇక్కడ దాదాపు 50కి మించి స్టాల్స్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో హోల్సేల్గా ఈ యొక్క అమ్మకాలు చేస్తూ ఉన్నాం, ఎటువంటి అధిక ధరలు ఛార్జెస్ చేయడం లేదనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా ఎక్కువగా కొనుగోలు చేసే వారికి కూడా డిస్కౌంట్ కూడా అందజేస్తూ ఉన్నాం అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గత ఏడాదితో కంపేర్ చేస్తే కొంత ధరలు పెరగడం వల్ల సేల్స్ తగ్గాయి అనేది కూడా వారు వ్యాపారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఏ క్రాకర్స్ ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉన్నారు ఏంటనేది కూడా కొనుగోలుదారులని అడిగి తెలుసుకుందాం. సార్, మీరు ఎక్కడ ఉంటారు, ఏంటి పెద్ద ఎత్తున కొనుగోలు చేసినట్టు ఎంత అయింది అమౌంట్? సంవత్సరానికి ఒకసారి అండి. సో తప్పకుండా అందరూ చాలా జాగ్రత్తగా దీపావళి చేసుకోవాలని కోరుకుంటున్నాము. మాకు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు హ్యాండిల్ చేసే క్రాకర్స్ మాత్రమే తీసుకుంటున్నాము. బట్ చిన్నపిల్లలు కదా, చిన్నపిల్లలు కాల్చేటిగా తీసుకున్నామని చెప్పి కూడా పెద్దలు లేకుండా మాత్రం దీపావళి జరపొద్దు. పక్కన కంపల్సరీ పెద్దలు చిన్నపిల్లల పక్క నుండి జాగ్రత్తలు తీసుకోవాలి. అందరూ హ్యావ్ ఏ సేఫ్ దీపావళి. అందరూ జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ. ఓకే, ఏ ఐటమ్స్ కొనుగోలు చేశారు? యాక్చువల్గా ఐటమ్స్ పేర్లు మాకు కూడా తెలియదు. సో వాళ్ళు గైడ్ చేస్తున్నారు మమ్మల్ని ఏం తీసుకోవాలని. సో మేము చిన్నపిల్లలు ఈ ఏజ్ పిల్లలు అని చెప్తే దాని ప్రకారం వాళ్ళు మమ్మల్ని గైడ్ చేస్తున్నారు. ఏవైతే కొంచెం సౌండ్ వచ్చేటి మా చిన్న ఉన్నప్పుడు మేము విన్నాయి సుతిల్ బాంబులని, లక్ష్మీ బాంబులని, అలాంటివి మాత్రం మేము పెద్దవాళ్ళం కాల్దామని తీసుకున్నాము. ఇంకేదో కాకరపుల్లలు, చిచ్చుబుడ్డి లాంటివి ఎక్కువ తీసుకున్నాము. కానీ లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్ కంపేర్ చేస్తే ప్రైజెస్ పెరిగినట్టు అనిపిస్తుంది. బట్ ఇంకా ఇయర్లీ వన్స్ కదండి, మన చిన్నప్పటి నుంచి వచ్చిన ఆచారం తప్పకుండా జరుపుకోవాలి కాబట్టి చేసుకుంటున్నాము. సేఫ్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ ఇయర్ ఇదే పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తూ ఉంటారా? సెలబ్రేషన్స్ కూడా ఇదే? లాస్ట్ ఇయర్ కూడా మేము ఇదే షాప్కి వచ్చినాం. లాస్ట్ ఇయర్ పేమెంట్ కూడా వాళ్ళకి చూపించినాం. సో వాళ్ళు చూసి డిస్కౌంట్ కూడా ఇచ్చారు మాకు. సో రెగ్యులర్గా మేము ఇదే షాప్కి వస్తాం మేము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. పూర్తి స్థాయిలో కూడా అటు చిన్నపిల్లలకు ప్రమాదాలు జరగకుండా ఈ యొక్క క్రాకర్స్ను కొనుగోలు చేయాలనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరోవైపు చిన్నారులకు సంబంధించినటువంటి ఎక్కువ క్రాకర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాకర్స్ను కూడా కొనుగోలు చేస్తూ ఉన్నాం. ఏడాదికి ఒకసారి వచ్చేటటువంటి పండుగను పిల్లాపాపలతో సంతోషంగా జరుపుకునేందుకు ఈ యొక్క ఉత్సాహం చూపుతూ ఉన్నాం అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది.